మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖింపజేసిన ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒకటి రూతు, రెండోది ఎస్తేరు. మనం ఈరోజు ఎస్తేరు గురించి తెలుసుకుందాం. ఈ ఎస్తేరు యూదురాలు. అయితే ఈ యూదురాలైనటువంటి ఎస్తేరు అహష్వేరోషు రాజు దగ్గరికి ఎలా తీసుకురాబడుతుంది, రాణిగా ఎలాగా హెచ్చింపబడుతుంది అలాగే తెలుసుకుందాం. అలాగే ఎస్తేరును పెంచిన మర్దుకై ఉంటాడు. ఈ మర్దుకైని హామాను అనే వ్యక్తి ఎలా చంపాలని కుట్ర చేశాడు. అలాగే హామాను యొక్క గర్వం గురించి మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. అలాగే చివరికి మర్దుకై హెచ్చింపబడతాడు. అలాగే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో హామాను యూదులను చంపాలని ఒక కుట్ర చేస్తాడు. ఆ కుట్ర నుంచి ఎస్తేరు దేవునికి ప్రార్థన చేసి ఎలాగా వారి వంశపు వారిని రక్షించుకుందో ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. మనం ఎస్తేరు గురించి నేర్చుకున్నప్పుడు ఆమె చాలా దీనత్వం గలరాలు. అలాగే ఆమె తన వంశపు వారిని ఎలా రక్షించుకుందో మనం ఈ గ్రంథమందు చూడగలం.